పాములు ఏరే వాడిని కర్ర పోతుంటే ఆ పాములు నన్ను కనిపించుకోమంటావు ఏంది? ఏమన్నా కర్రపులు అనుకుంటున్నావా లేకపోతే ఏమన్నా పైపులు అనుకుంటున్నావా? లాగి నువ్వు వెళ్తావా ఏదో ఒకటి తీసుకొని ఏమంటావా? పంపుగా నీళ్లు మొహం కడుక్కోవడానికి వెళ్తాను. ఏం చెప్పు. ఏం లేదు, వర్షాలు పడి బాగా వరదలు వస్తున్నాయి కదా. వస్తున్నాయి, టీవీలో కూడా చూపిస్తున్నారు బాగా వస్తున్నాయి. అట్లా పాములు వచ్చి ఊర్లోకి వస్తున్నాయి, జనాల్ని కరుస్తాయేమో, కొద్దిగా వాటిని పట్టుకోవాలి. పట్టుకోవాలంటే మరి పట్టుకో, నా దగ్గరికి ఎంత వచ్చింది? అంటే నువ్వు పడతావు రా అని. ఏంది పాములని పట్టి తీసుకెళ్లి అడవులు అటు వదిలేసేది. అందుకు ఏమన్నా కర్రపులు అనుకుంటున్నావా లేకపోతే ఏమన్నా పైపులు అనుకుంటున్నావా? లాగి పక్కన వేస్తానికి పాములు అంటున్నావు, మళ్ళీ భలే ఓడు లాగా ఉండవే. అవును, ఊర్లోకి వస్తే జనాన్ని కరుస్తాయి. అందుకు జనాన్ని కరిస్తే నన్ను కరిపించుకోమంటావు. కరిపించుకోమంటావు. నాదేమన్నా నా దగ్గర మంత్రాలు సంత్రాలు ఏమి లేవు, నాది వదిలే చూసుకో. కరెక్టే కాదంట్లా, డబ్బులు ఇప్పిస్తా నీకు. నాకు డబ్బులు వద్దు, నాకేం వద్దు. కానీ యాని చూస్తారు అసలు మీరు అంటూ నాకు అర్థం కావట్లేదు. కాదు, డబ్బులు ఇప్పిస్తాను. డబ్బులు ఇప్పిస్తా కరెక్టే. పాములు పట్టేది ఏంది? అట్లా తీసుకెళ్లి మళ్ళీ ఆడ వదిలేసేది ఏంది? పాములు ఎట్ట పట్టాలి? ఇప్పుడు అయ్యో చేపలు అనుకో, గమక్కని దూకని అన్ని పట్టుకోవచ్చు. పాములు ఎలా వేసుకొని పీకుతాయి ఆవజనే. జనాన్ని రక్షియాలి కదా, మనిషి సహాయం చేయాలి కదా. సహాయం చేయాలి కరెక్టే. పాములు ఏరే వాడిని కర్ర పోతుంటే ఆ పాములు నన్ను కనిపించుకోమంటావు ఏంది? అది సహాయమా? నిన్ను కనిపించుకోమంటలా, ఏదో దానికి ఏదో ఉపాయం ఆలోచించుకో. డబ్బులు ఇప్పిస్తా నీకు. నాకు డబ్బులు వద్దు, నాకేం వద్దు. కానీ వెళ్ళు. భలే గొప్పగా చెప్పుకొస్తున్నావే. వాగుల్లో పాములు వచ్చినాయి అంట, ఆ పాములు పట్టుకొని తీసుకెళ్లి ఏర చోటయ్యాలా? భలే వాళ్ళు లాగుండావు నువ్వు. అంటే నేను అనేది ఏం లేదు. ఇదిగో ఎలమాక, ఇదిగో ఏంటి ఇప్పుడు ఊర్లోకి వచ్చినాను, జనాల్ని కరుస్తాయి, ఇబ్బంది పడతారు జనం. ఇప్పుడు జనం కరెక్టే. ఇప్పుడు ఆ పాములు నన్ను కరుస్తాయిగా. ఇట అమ్మతో తిరుగుతున్నావే, నీతో ఎవరు నిన్నేమనరా? పరికరాలు తయారు చేసుకో. అదేదో నువ్వే చేసుకొని నువ్వే పట్టుకొని తీసుకెళ్లి వదిలిపెట్టేసుకో. ఆ డబ్బులు ఏదో నువ్వే తీసుకోపో. కాంట్రాక్ట్ తీసుకున్నాను కాదు, బేరం మాడాను, పాట పాడాను అని చెప్పి నాకు చెప్పమాక. అవన్నీ పాములు అయ్యి కలిసిందనుకో వెళ్ళిపోవటమే. పైకి ఇంటికి వెళ్తావు, దానికి తగ్గ పరికరాలు ఏ ఉంటాయి చూసుకొని తెచ్చుకో. నువ్వు పరికరాలు కూడా తెచ్చుకో. అసలు పాములు అంటే మళ్ళీ పరికరాలు తెచ్చుకుంటావు. పాములు అయ్యి ఈ కాదు లాగి ఒట్టిన పడేస్తాకి. ఇగో అట్టనగాక, ఇప్పుడు జనాలు రక్షించాలి. మన పని ఏంది? జనాలు రక్షించాలి, ఒకళ్ళు సహాయం చేయాలి. ఆయన నీకు జనం కోసమే సావమంటావా? జనం కోసం చచ్చిపోమంటావా? చెప్పు. సహాయం చేయమంట. అది సహాయం అంటే ఏదో వరదలో కొట్టుకొస్తే సరే వాళ్ళకి ఏదన్నా అంత అన్నం పెట్టు లేకపోతే అంత కూర పెడతాం, అది సహాయం. పాములు తీసుకెళ్లేది ఏంది? పాములు నేను పట్టుకునేది ఏంది? అసలు ఎవడు అడ్రస్ చెప్పినాడు? ఎవరు చెప్పలేదు. వస్తున్నాను, మనిషి తగిలేవు, ఇదిగో పలానా చోట పలానోళ్ళు ఉంటారని కూడా మాకేం తెలీదు. మనిషి కనపడ్డా అడుగు, సహాయం చేయమని అడుగుతున్నా. అది పాములు గేములు కావాలంటే ఏదన్నా వలలేసి అలా కొట్టుకెళ్ళే వాళ్ళు లాక్కురామంటే లాక్కొస్తా. అంతేగాని పాముల్ని పట్టుకొని తీసుకెళ్లి పక్కన పడేసి జనం ఇళ్లలో కూడా ఎవడు ఎలా మనోడు ఇళ్లలో చంపేయి. మరి అటు జాగ్రత్త చేసుకుని చంపుకోవాలి. ఎట్లా చంపుతారు? మేము చావమంటాం దాటి కోసం వెళ్ళి నువ్వు చేస్తాం. మళ్ళీ కాదురా గీదురా అన్నామంటే అది కాదు పెద్దనా, ఎందుకు కోపడతావు? కోపడికి ఏం చేయమంట? పాములు ఏంది? జనాన్ని రక్షించాలి మనం. జనం కాదు, నేను రక్షించను. నేను బతకాలి, నాకు ఒకటి నాకు అనవసరం. అట్ట కాదు నేను చెప్పేది. మరి అది వెళ్తావా లేకపోతే ఫోన్ పగల కొట్టా? ఎందుకు అట్ట కోపడతాయింది? మరి కోపడికి ఏం చేయాలి? పాములు అసలు ఎవరు కాపాడుతాడు? పాములు తీసుకెళ్లి ఆడ పడేసి అసలు అది పని. మళ్ళీ మాట్లాడతావు నువ్వు. పని కదా అది. పనేది కాంట్రాక్ట్ మాట్లాడుకోవచ్చావు మళ్ళీ నువ్వు. కాంట్రాక్ట్ విషయం కాదు. ఇప్పుడు జనం వరద నీరు వస్తున్నాయి, ఆ నీళ్ళలో పడి ఊర్లోకి వస్తాయని అవన్నీ దేవులాడి తీసుకెళ్లి పక్కన అడవులు వదిలేసి వద్దురా అని చెబుతున్నా. నా దగ్గర అయితే మంత్రాలు కనికట్లు ఏమి లేవు. కనీసం నా దగ్గర ఏదో మొలతల్లో ఏదైతే కట్టుకుంటారు కదా, అది కూడా లేదు. నేను ఈ పనికి పనికిరాను, వెళ్ళి నువ్వు అని ఇంకెవరు తీసుకొచ్చుకొని ఇదిగో నా మాటిను. ఊర్లో జనాలను అడిగి డబ్బులు ఇస్తా నీకు. ఏది నాకు డబ్బులు ఇచ్చేది నువ్వు? నేను చచ్చిన తర్వాత నా దినానికి ఏమైనా ఖర్చు పెట్టుకోమంటాను తీసుకెళ్ళి డబ్బులు. నువ్వు డబ్బులు ఇప్పిస్తావు, నేను చచ్చిన తర్వాత నా దినానికి ఏమన్నా శవానికి ఏమన్నా దండ ఇచ్చుకోవాలా? గ్లౌజులు బ్లౌజులు అలాంటివి ఉంటాయి, అన్ని పెట్టుకో. ఇప్పిస్తా నీకు. నీకు ఏం కావాలంటే షూ ఇప్పిస్తాను, గ్లౌజులు ఇప్పిస్తాను. మరి అంత తెలివితేటలు ఉండవు. మరి అదే నువ్వే పట్టుకోవచ్చుగా. నేను పట్టుకుంటే అట్టా అది కాదు. ఇగో
ఇప్పుడు ఒకళ్ళు ఎదురుతో అయ్యే పని కాదు పాము కదా. అంటేనే నాకు తలకాయ నొప్పి. ఆ. నేను సేపు నీతో మాట్లాడతాం, ఆ. ఇక్కడేం లేదు, లేకపోతే ఏదో ఒకటి తీసుకుని వేసేవాడిని నేను. ఎందుకు అసలు అది ఎవడం చేస్తారా పని? అరే పని కదంట అది, జనాన్ని రక్షించడం కదా. జనాన్ని నేను రక్షించేది, నన్ను రక్షించేవాడు లేడు. అయిందా రక్షించేవాడు లేడు. బాగైందా అది కాదు, కాదు. ఊర్లోకి వచ్చినాయి అనుకో జనాలని గుర్తి పాపం జనం పరిస్థితి అని చెప్పు. ఇప్పుడు మన మా ఇంట్లో పాము వచ్చింది, ఆ. దాన్ని నేనే కొన్నా. అంతేగాని ఎవడు వచ్చినా నన్ను ఎవడు కాపాడాల, నిలపొక్కని కాకపోతే ఒకడు రాలా. ఆ. మరి ఆ పాములు ఎందుకు పట్టాలి? నాకేం పని? ఇగో అనగా కోప్పడమాక మనిషివి. 10 మందికి సేవ చేయాలా మనం, 10 మందికి మంచి మంచి చేయాలా. రాయి కూడా దొరకట్లా. అరే రాయి అంటావు. మర్యాదకు నువ్వు వెళ్తావా, లేకపోతే నన్ను ఏదో ఒకటి తీసుకొని ఏమంటావా? ఇగో ఇగో అనగాక పద్ధతి కాదు అది. చెబుతున్నా ఎంత పద్ధతిగా వచ్చి చదువుతున్నావు నువ్వు. పాములు వచ్చినాయి అంట, ఇళ్లలో వరద వచ్చింది, వరదలో కూడా పాములు వచ్చినాయి, ఇళ్లలో దూరిని వాటి తీసుకెళ్ళి మనం. ఏందది? అరే ఏందది? ఏందది? అరే ఏందది? ఎవరు చేస్తారది? కోప్పడమాగా చెబుతున్నా. పెద్ద బేవరసోడు లాగా ఉండవు నువ్వు. కాదు ఎవరు నేను పేవర్స్ ఉన్నా మరి బేవరసోడు కాదు, అట్ట ఎవరైనా చేస్తారా? అట్టవుడు ఆ పనులు ఎవరైనా చేస్తారా? ఎవరికన్నా అడిగి వాళ్ళని పిలిచి అడుగు చదువుతారేమో. ఇగో నీకు సేఫ్టీ షూస్ ఇప్పిస్తాను, గ్లౌజులు ఇప్పిస్తాను, అన్ని ఇప్పిస్తాను. అసలు నాకేమి ఇప్పియద్దు. ఊర్లో జనాన్ని అడిగి డబ్బులు కూడా ఇప్పిస్తాను. బతికితే బతకమను, ఆ. అంతేగాని వాళ్ళ గురించి వచ్చి నేను చచ్చి నేను రావద్దు. మా కుటుంబం నాశనం అయిపోయింది. ఏం కాదురా, నేనున్నా నీకు కుటుంబానికి అండగా. అరే నేనున్నాను, నీ కుటుంబానికి అండగా నేనుంటారా. అరే